ఆయన ప్రభాకర్, ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్, రాజ రాజ మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం, ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం, ఈయన వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం. మేము అడిగేది ఒకటే, అడిగింది ఎవర్రా? ఒరే సాయి, ఒరే అని నిన్ను ఎందుకు అంటున్నాను తెలుసా? నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా రే సాయిగా. ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు, ఆ తండ్రికి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్. నేను అనలా. మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. అంతే, వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయి రెడ్డే చెప్పాడు. సరే, అది పక్కన పెడదాం. సాంబడు, టీవీ5 సాంబడు ఏరే మీంట్లో పనుడా? చెప్పు తెగద్దు నా ఎలా. ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే? ఎవరు సాంబశివరావు గారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు. నిన్ను గుర్తుపడతారు రే పుట్టిన ఎలా. వీకే వెంకటకృష్ణ గారు, వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా? దేనికి? నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్రా డిఎన్ఏ టెస్ట్ చేసేది? లఫుట్నా ఎలా బుద్ధుందిరే నీకా? డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా, వెంకటకృష్ణ చేసుకుంటాడా? అనొచ్చురా పాట. వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని, ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది. నువ్వేంద్రా నువ్వు ఊర్లో వాళ్ళ గురించి మాట్లాడేది, వేరే వాళ్ళ గురించి లఫుట్నాయాల. ఆమాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని. బ్రాహ్మణి గారిని తిట్టచ్చు, పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు, నందమూరి ఫ్యామిలీలో ఎవరో చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు. పింక్ డైమండ్ ఈడు పుట్టాడు. ఈ పుట్టినాయాలు ఏం చెప్పాడు తెలుసు? పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది. ఈడు పోయి చూసి బాత్రూములు గడిగి ఎదవా. ఎవరో చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంటారా? లఫోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు. ఈయనంట ట్విట్టర్లో రామోజీరావు గారిని, ద లేట్ రామోజీరావు, ద గ్రేట్ మ్యాన్, ఈయన టార్చర్ చేశాడంట. ఒరే లఫుట్ గారిని ట్విట్టర్ ఎవడు చూస్తాడు రే? నువ్వు హిందీలో కూడా కొట్టేవు రే ట్వీట్లో. నీకు హిందీ వస్తురే రాయడం. 10,000 ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించే విధవా నువ్వు. నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు, నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీకా? చార్టర్డ్ అకౌంటెంట్, చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ వీడు. అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో వీడి చరిత్ర అడగండి, వాళ్ళు చెప్తారు. నాకు ఈరోజు పొద్దున్న ఒకడు ఫోన్ చేసాడు చెన్నై నుంచి. అన్న ఆడుగుడు గోకేడు నా మనోడు అని. అరే విషయం లేదు కదా అన్న. అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు. ఊరి నీ పాసుగా అంటే అప్పుడు విషయం ఉండేది, ఇప్పుడు లేదేమో అనుకో. అది కూడా గోక్యం. అది కూడా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక మహిళ ఏదో ఆమె హ్యాపీగా ఉంది, మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది టార్చర్ పెడతావా? ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి బెయిల్లో ఉన్నాడు, అవునా కదా? ఈ రోజుకి బెయిలే కదా. ఒక బెయిల్లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ని, అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు. రాధాకృష్ణ గారిని మీ అంత చూస్తానన్నాడు. అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా.
బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి, బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బొక్కలో దొయ్యాలి. ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు. భయపెట్టేది ఎవరిని? ఫోర్త్ పిల్లర్. ఇంకో భలే జోక్ వేసాడు. అయ్యో భలే గుర్తొచ్చింది. ఏదో ఏదో చెప్పాడు, ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు. నువ్వు నేను కలిస్తే గేయా అని. ఒరే తిక్కముండా కొడక, గే అయితే పిల్లలు పుట్టారా రే, పిల్లలు పుట్టారా గే అయితే? ఎట్ట పుట్టారా పిల్లల? దానికి పక్కన వాళ్ళంతా నవ్వడం, అదొక జోకు, వీళ్ళందరూ నవ్వడం. గే అంట గే. సరే, బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయి రెడ్డి, బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని.